శ్రీ శారదాదేవి చరితామృతం సమగ్ర జీవితగాథ 16వ భాగం. అవతార కార్యపు అప్పగింత. గురుదేవుల నిష్క్రమణ. గురుదేవులు శ్యాంపుకూరుకు వచ్చి 3 నెలలయింది. వైద్యుల చికిత్స, మాతృదేవి పరిచర్యలు, శిష్యుల సేవలతో కూడా వ్యాధి తగ్గుముఖం పట్టక రోజు రోజుకు తీవ్రమవసాగింది. మునుపు ఒకంత ఉపశమనం ఇచ్చిన ఔషధాలు కూడా ఇప్పుడు నిష్ప్రయోజనమయ్యాయి. కలకత్తా కలుషిత వాతావరణం కారణంగానే వ్యాధి తీవ్ర రూపం దాలుస్తూ ఉందని తీర్మానించిన వైద్యులు నగర పొలిమేరలలో చక్కని గాలి వీచే స్థలానికి ఆయన్ను తీసుకువెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. అందుకు తగిన ఇంటి కోసం వెదికిన భక్తులు కాశీపూర్ అనే చోట ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. 1885 డిసెంబర్ 11వ తేదీన ఆ ఇంటికి గురుదేవులను తరలించి తీసుకువెళ్లారు. కాశీపూర్ ఉద్యాన గృహం విశాలంగా ఉంది. జనసంచారం లేని చోట ఉంది. ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు విరబూసిన చెట్లు, పసిడి పచ్చని ఆరుబయలు. దక్షిణేశ్వరంలోని కాళీమాత ఆలయంలోని సహజ సౌందర్యంతో దీనిని పోల్చలేం. కానీ 4 నెలలు కలకత్తాలో గడిపిన గురుదేవులకు ఈ చోటు చాలా అందంగా కనబడింది. ఉద్యానవనం లోపల ప్రవేశించి అక్కడ వీచే గాలిని పీల్చగానే ఆయన ఉప్పొంగిపోయి చుట్టూరా చూస్తూ ఆనందంతో లోపలికి వెళ్లారు. తర్వాత మేడ మీద తమకు కేటాయించిన గదికి దక్షిణంగా ఉన్న డాబా మీదకు వెళ్ళి నిలబడి తోట అందాన్ని కాసేపు చూసి ఆనందించారు. శ్యాంపుకూరింట్లో బందీగా ఉన్నట్లు ఇక్కడ ఉండవలసింది లేదు కనుక మునిపటిలా కాకుండా మరింత చక్కగా సేవలు చేయవచ్చని మాతృదేవి కూడా సంతోషించి ఉంటారు. వీరిద్దరూ ఆనందించడంతో శిష్యుల మనస్సులు కూడా ఆనందంతో ఓలలాడాయి. భక్తులు గురుదేవుల ప్రత్యేక చికిత్సకు కావలసిన వసతులన్నింటినీ ఏర్పాటు చేశారు. విఖ్యాత వైద్యుడైన మహేంద్రలాల్ సర్కార్ గురుదేవులకు చికిత్స చేయసాగాడు. యువ శిష్యులు గురుదేవులతో పాటు ఉంటూ ఆయనకు సేవలు చేస్తూ వేచి ఉండసాగారు. మాతృదేవి ఎప్పటిలాగే పథ్యాహారం తయారు చేసే బాధ్యతను తీసుకున్నారు. పెద్ద గోపాల్ లాంటి ఒకరిద్దరు భక్తులతో మాత్రమే ఆమె కొద్దిగా మాట్లాడేవారు. పథ్యాహారం మినహాయించి మరేదైనా ప్రత్యేక ఆహారం డాక్టర్ నిర్దేశిస్తే అలాంటి ఆహారం తయారు చేసే పద్ధతిని వీరి మూలంగా తెలుసుకొని వండేవారు. వంట మాత్రమే కాకుండా ప్రతిరోజు మధ్యాహ్నానికి మునుపు సాయంత్రమైన కాసేపటికి గురుదేవులకు తామే ఆహారం వడ్డించి ఆయన ఆహారం పుచ్చుకునేదాకా అక్కడే ఉండేవారు. వండడం లాంటి పనుల్లో సహకరించడానికి, మాతృదేవికి సహాయంగా ఉండటానికి గురుదేవులు అన్నగారి కుమార్తె అయిన లక్ష్మిని తీసుకువచ్చారు. దక్షిణేశ్వరానికి వచ్చే కొందరు భక్తురాండ్రు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని గంటల సేపు వీలును బట్టి 1-2 రోజులు అక్కడే బస చేయటం కద్దు. రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ శాశ్వత స్థానం వహించింది. గురుదేవుల జీవితంలోని అత్యంత మహత్తర సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితాన్ని తీర్చిదిద్ది యువకులను అతడికి అప్పగించి సంఘానికి పునాదులు వేశారు. కాశీపూర్ ఉద్యాన గృహంలో 1886 ఆగస్టు 15 వరకు నివసించారు. ఈ 8 నెలల్లో ఆయనను పీడిస్తున్న వ్యాధి క్రమేణా తీవ్రమవుతూ ఆయన శరీరాన్ని అస్థిపంజరంగా మార్చేసింది. అయినా సుస్థిరమైన ఆయన మనస్సు వ్యాధిని, దాని కారణంగా కలిగిన బాధను త్రోసిపుచ్చింది. తాము అప్పటికే ప్రారంభించిన కార్యాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన బద్ధ కంకణులైనట్లు కనిపించారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా శిష్యులకు, భక్తులకు ఆవశ్యకమైన తర్ఫీదును ప్రత్యేకించి ఒక్కొక్కరికి కొన్ని సమయాల్లో అందరినీ కలిపి ఇవ్వసాగారు. ఒకరోజు నరేంద్రుణ్ణి పిలిచి తక్కిన శిష్యులను చూపిస్తూ, వీరందరి బాధ్యత నీకే వదిలిపోతున్నాను. వీరందరూ సాధన అనుష్ఠించేటట్లు ఇంటికి తిరిగిపోకుండా చూసుకో అంటూ యువకుల బాధ్యతను అతడికి అప్పగించారు. ఎంతో ప్రశాంతంగా యువకులందరికీ సన్యాస ఆదర్శంలో తర్ఫీదునిచ్చారు గురుదేవులు. ఒకరోజు వారందరినీ బయటికి వెళ్ళి భిక్షాటన చేసి రమ్మన్నారు. వారిలో పలువురు ధనవంతుల పిల్లలు.
పుష్కలంగా ధనంతో పోషింపబడినవారు. అయినా గురుదేవుల ఆజ్ఞను శిరసా వహించి ఎంతో సంతోషంగా బయలుదేరారు. వారు మొట్టమొదట భిక్ష యాచించింది మాతృదేవి వద్దనే. వారు వెళ్ళి యాచించగానే మాతృదేవి ₹1 వారి భిక్ష పాత్రలో వేశారు. ఇలా రామకృష్ణ సంఘానికి ప్రప్రథమ కృపాశక్తిని ప్రసాదించారు మాతృదేవి. ఆ తర్వాత వారు భిక్షకై బయటికి వెళ్ళారు. లభించిన బియ్యం, కూరగాయలను వండి గురుదేవుల వద్దకు తీసుకువచ్చారు. అందులో కాస్త నోట్లో వేసుకుంటూ గురుదేవులు మంచి పని చేశారు. ఈ ఆహారం పరమ పవిత్రమైనది అన్నారు. ఆ మాటలతో వారి ఆనందం అవధులు దాటింది. ఒకరోజు పెద్ద గోపాల్ కొన్ని కాషాయ వస్త్రాలను, రుద్రాక్ష మాలలను మూటగా కట్టి గురుదేవుల వద్దకు తీసుకువచ్చాడు. వాటిని ఉత్కృష్టులైన సన్యాసులకు పంచిపెట్టమన్నట్లు చెప్పాడు. గురుదేవులు తమ సమక్షంలో ఉంటున్న యువ శిష్యులను చూపిస్తూ, వీరికంటే శ్రేష్ఠులైన సన్యాసులు ఎవ్వరూ ఉండరు, వీరికే వాటిని ఇవ్వు అన్నారు. పెద్ద గోపాల్ మూటను తెచ్చి గురుదేవుల ముందుంచాడు. వాటిని భక్తులైన 12 మంది యువకులకు పంచిపెట్టారు గురుదేవులు. ఒకరోజు సాయంత్రం సన్యాసులకైన అనుష్ఠానమునొకదానిని ఆచరించమని చెబుతూ ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తీసుకురమ్మన్నారు. ఇలా రామకృష్ణ సన్యాస సంఘానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇంతటితో ఆయన అవతార కార్యం సమాప్తమైందా? ఎలా సాధ్యం? ఈ యువకులను ఎవరి బాధ్యతలో వదిలి వెళ్ళగలరు? వీరందరి బాధ్యతను నేను స్వీకరిస్తాను అంటూ దక్షిణేశ్వర రోజుల్లోనే ఆయనతో చెప్పిన మాతృదేవి తప్ప మరెవరికి అప్పజెప్పి వెళ్ళగలరు? కానీ మాతృదేవి మనోస్థితి వర్ణనాతీతంగా ఉంది. దక్షిణేశ్వరం వదిలి ఎప్పుడు గురుదేవులు వెళ్ళారో అప్పటి నుండి జరగరానిది జరిగిపోతుందేమో అనే వ్యాకులతతో ఆమె జీవిస్తున్నారు. గురుదేవులకు గొంతులో వ్రణం రావటం మాత్రమే ఇందుకు కారణమని చెప్పలేం. తమ నిర్యాణ సమయానికి సూచనలు అంటూ గురుదేవులు చెప్పిన ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి జరగటం ప్రారంభమవటమే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది. 5వ ఏట పాణిగ్రహణం చేసి తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా కూడా ఆదరించి నిస్వార్థ ప్రేమతో లాలిస్తున్న ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? మాతృదేవి ఆవేదన జ్వాలగా హృదయం లోపల దహింపసాగింది. గొంతులో వ్రణం రావటానికి 4-5 సంవత్సరాలకు మునుపే గురుదేవులు మాతృదేవితో, ఎప్పుడూ విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనా సరే తీసుకుంటాను, ఎప్పుడు రాత్రుళ్ళు కలకత్తాలో గడుపుతాను, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరులకిచ్చి మిగిలిన దానిని తీసుకుంటాను, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో అని చెప్పారు. గొంతులో వ్రణం రావటానికి కొంతకాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్ళిన గురుదేవులు అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్ళు గడపడం కూడా జరిగింది. ఒకరోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రునికిచ్చి మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన, మొదట నరేంద్రునికి ఇవ్వటంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధము కలగలేదు, అందులో దోషం కూడా లేదు అన్నారు. గురుదేవులు ఇలా అన్నప్పటికీ ఆయన ముందు చెప్పిన దాన్ని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను అంటూ కాలాంతరంలో మాతృదేవి అన్నారు. శ్యాంపుకూర్ రోజుల్లో దక్షిణేశ్వరంలో జరిగిన ఒక సంఘటన మాతృదేవి మనస్సును ఇంకా కలతపెట్టసాగింది. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమైందని గ్రహించుకో అంటూ గురుదేవులు చెప్పి ఉన్నారు. అది కూడా జరిగింది. ఆయన చికిత్స కోసం కలకత్తా వెళ్లారని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్ళి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్ళి ఆయన చిత్రపటం ముందుగా తాము తెచ్చిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు, ఇది సత్యం కనుక కలత చెందకు అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొందలేదు.
అంతేకాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీ పూజ రోజు భక్తులు గురుదేవులనే కాళీమాతగా పూజించారు. వీటన్నింటినీ తలుచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురైంది. ఒకరోజు గురుదేవులు మాతృదేవిని చాలాసేపు తేరిపారా చూస్తూనే కూర్చున్నారు. అది గమనించిన మాతృదేవి, ఏమైనా చెప్పదలుచుకున్నారా, చెప్పండి అన్నారు. అందుకు గురుదేవులు, నువ్వు ఏమీ చేయవా, అన్నీ నేనే చేయాలా అని అడిగారు. అందుకు మాతృదేవి, నేనొక స్త్రీని, నేనేం చేయగలను అని ఎదురు ప్రశ్న వేశారు. నువ్వు చేసే తీరాలి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అన్నారు. ఇలా గురుదేవులు తమకు కార్యాన్ని అప్పగించడంలోనే అర్థం మాతృదేవికి బాగా తెలుసు కాబట్టి ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనం వహించారు. మరొక రోజు కూడా గురుదేవులు ఇలాగే ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో కీటకాల్లా కొట్టుమిట్టాడుతున్నారు, వారిని నువ్వు ఆదుకొనే తీరాలి అన్నారు. ఈ సంఘటన తర్వాత ఆమె భక్తురాండ్రను లాటు, యోగిన్, రాఖాల్, నరేంద్రుడు ఇత్యాది కొందరు భక్తులను మాతృదేవితో కలిసిమెలిసి ఉండేలా చేశారు. ఇలా వారిని మాతృదేవికి అప్పగించారు. యువకులను చేరదీసి సన్యాస సంఘాన్ని రూపొందించిన గురుదేవులు వారిని మాతృదేవికి అప్పగించి ఆమెను సంఘ జననిగా తీర్చిదిద్దారు. దీనిని కాలాంతరంలో ఉద్వేగపూరితంగా వివేకానంద స్వామి గురుదేవుల ఆదర్శాలను స్వీకరించి మేం కొందరు యువకులం ఆ మేరకు జీవించసాగాం. మమ్మల్ని సమాజం నిరసించింది, ఎదుర్కొంది. ఆ సమయంలో మాకు ఆశాజ్యోతిగా కానవచ్చింది ఒక్కరే ఒక్కరు. వారు ఒక స్త్రీ. అవును, మాతృదేవి మాత్రమే మాకు ఆశ్రితురాలిగా, సాంత్వననిచ్చే తల్లిగా ఉన్నారు అని చెప్పారు. మాతృదేవి మహత్తర జీవితంలో మరొక ముఖ్యమైన కార్యం మంత్రదీక్ష. కాలాంతరంలో ఇష్టదైవ మంత్రం ప్రసాదించి అసంఖ్యాకుల జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించారు. మంత్రదీక్ష మాతృదేవి ఒనర్చిన కార్యం అనడానికన్నా అది ఆమె జీవితంలో విడదీయరాని అంశంగా ఉందని చెప్పటం సమంజసం. దక్షిణేశ్వర రోజుల్లోనే గురుదేవులు మాతృదేవికి పలు దైవాల మంత్రాలను నేర్పించి వాటిని వ్యక్తుల మనస్తత్వాలకు తగ్గట్లు ప్రసాదించే విధానాన్ని నేర్పించారు. మాతృదేవి దానిని ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు గురుదేవులే దానిని మాతృదేవి జీవితంలో ప్రారంభించేశారు. తమ యువ శిష్యుడైన శారదా ప్రసన్నుణ్ణి మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పారు. మాతృదేవి శక్తి తమ శక్తికి దీటైనదని స్ఫురించే ఒక వైష్ణవ గీతాన్ని అతనికి చెప్పి మాతృదేవి వద్దకు పంపారు. ఇలా గురుదేవిగా మాతృదేవి కార్యం మొదలైంది. ఈ రోజుల్లో మాతృదేవి ఘనతను చాటే ఎలాంటి సందర్భాన్ని గురుదేవులు వదులుకోలేదు. ఒకరోజు యోగిన్మా ఆయనను సమీపించి తాము బృందావనం వెళ్ళి తపోమయ జీవితం గడపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపింది. అందుకు గురుదేవులు సంతోషంతో, మంచిది, బృందావనం చక్కని స్థలం, అక్కడ అంతా ఉంది అన్నారు. అప్పుడు గురుదేవులకు ఆహారం ఇవ్వడానికి వచ్చిన మాతృదేవి ఆ గదిలోనే ఉన్నారు. ఆమెను గమనించిన గురుదేవులు యోగిన్మాతో, అవును, నువ్వు ఈమెతో ఈ విషయం చెప్పావా, ఈమె అందుకు ఏమంది అని అడిగారు. అప్పుడు మాతృదేవి, ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది, చెప్పవలసింది మీరు చెప్పేశారు కదా అని అన్నారు. అయినా గురుదేవులు యోగిన్మాతో, అమ్మాయి, ఆమె అనుమతి పొంది వెళ్ళు, అంతా సిద్ధిస్తుంది అన్నారు. మాతృదేవి ఈ మాటలను వినిపించుకోకుండా పళ్ళెం తీసుకొని వెళ్ళిపోయారు. మర్నాడు యోగిన్మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి అనుమతి కోరింది. మాతృదేవి కూడా ఆమె శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించి పంపారు. మాతృదేవికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది, గురుదేవులు ఇక ఎక్కువ రోజులు జీవించరు అని. దానిని ధృవీకరించేటట్లు కొన్ని చేదు అనుభవాలు కూడా ఆమెకు కలిగాయి. కాశీపూర్ ఉద్యానవనంలో ఒక ఈత చెట్టు ఉండేది. ఒకరోజు సాయంత్రం నిరంజన్ ప్రభృత యువ భక్తులు ఈతరసం తాగటానికి ఆ వృక్షాన్ని సమీపించారు. అప్పుడు గురుదేవులు పరుపు మీద పడుకుని ఉన్నారు. తమంతట తాముగా లేవడమో కూర్చోవడమో చేయలేని మరీ బలహీనమైన స్థితిలో ఉన్నారాయన. కానీ హఠాత్తుగా లేచి బాణంలా దూసుకు వెళ్ళిపోయి కిందికి దిగి పరిగెత్తారు. మాతృదేవి యాదృచ్ఛికంగా అది చూశారు. గురుదేవులు లేచి పరిగెత్తటాన్ని నమ్మలేని మాతృదేవి ఆయన గదికి వెళ్ళి చూశారు. అక్కడ గురుదేవులు లేరు. కానీ కాసేపటికల్లా తిరిగి వచ్చి ఏమీ జరగనట్లు పడుకున్నారు.
వీటన్నింటినీ దిగ్భ్రమతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకెళ్ళి వివరాలు అడిగారు. కానీ తాము పరుపు మీద నుండి లేచి వెళ్ళడాన్నే నిరాకరిస్తూ, నేనేమిటి, లేచి పరిగెత్తి వెళ్ళడమేమిటి, అంతా నీ భ్రమ, పొయ్యి వద్ద నిలబడి నీ మెదడు వేడెక్కిపోయింది అని అన్నారు. కానీ మాతృదేవి వదల్లేదు. గుచ్చి గుచ్చి అడగ్గా నిరంజన్ ప్రభృతులు వెళ్ళిన ఈత చెట్టు దగ్గర ఒక నాగుపాము ఉన్నట్లు, దాన్ని తరిమివేయడానికి తాము వెళ్ళినట్లు తెలిపారు. ఇక్కడ పడుకున్న ఆయన ఉద్యానవనంలో తారట్లాడే పావును ఎలా చూశారు? అలా అయితే తాము ఇష్టపడితే ఈ వ్యాధిని నయం చేసుకునే సమర్థులు కదా! తాము గాని ఈ వ్యాధిని స్వీకరించారు అని మాతృదేవి చింతన చేయసాగారు. కొన్ని రోజుల క్రితం గురుదేవులు మాతృదేవితో దుఃఖమనేది ఎంత ఉందో దాన్ని పూర్తిగా నేను అనుభవించి వేశాను. మీరెవరూ ఎలాంటి దుఃఖాలను అనుభవించవలసింది లేదు. లోకంలోని అందరి కోసము నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అన్నారు. దాని నిజమైన అర్థం మాతృదేవి ఆ రోజు ప్రత్యక్షంగా గ్రహించారు. మరొక రోజు మాతృదేవి ఇవే ఆలోచనలలో మునిగిపోయి కూర్చొని ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా ఆమెకు ఒక దృశ్యం కనబడింది. దీర్ఘమైన కేశాలు గల నల్లటి స్త్రీ ఒకరు ప్రత్యక్షమై మాతృదేవి పక్కన కూర్చుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని గ్రహించారు మాతృదేవి. కానీ కాళికాదేవి మెడ కాస్త వంకరగా ఉంది. అది చూసిన మాతృదేవి, నీ మెడకి ఏమైందమ్మా అని అడిగారు. కాళికాదేవి అంటారు, నాకు గొంతులో వ్రణం వచ్చింది అని. మాతృదేవి అంటారు, ఓ భగవంతుడా, గురుదేవులకు గొంతులో వ్రణం, మరి నీకు కూడా వచ్చిందే అని. కాళికాదేవి అవును అంటుంది. ఇలా గురుదేవులు కాళికాదేవి అభిన్నులు అని మాతృదేవికి తెలియవచ్చింది. కాళీమాతే తనకు వ్రణం వచ్చిందని స్వయంగా చెప్పినప్పుడు ఆమె దానిని నయం చేసుకోదనే కదా అర్థం. ఇక మార్గాంతరం లేదని మాతృదేవికి స్పష్టమైంది. తన పసుపు కుంకాలకు భంగం వాటిల్లుతున్నది అంటే స్త్రీ హృదయం ఎలా పరితపించిపోతుందో మాటల్లో వర్ణించలేం. గురుదేవుల నిర్యాణం తథ్యమని తెలిసినప్పటికీ మాతృదేవి మనస్సు దాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. చివరి ప్రయత్నంగా తారకేశ్వరంలో వెలసిన శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రోజంతా ఉపవాసించారు. శివుని సాన్నిధ్యంలో ధ్యానమగ్నులయ్యారు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా చెప్పారు. రెండవ రోజు పగలు గడిచిపోయింది. ఆ రాత్రి నేను కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటిగా కుండలను పేర్చి ఒక దెబ్బతో వాటన్నింటినీ పగలగొట్టినట్లు ఒక ధ్వని వినవచ్చింది. ఈ శబ్దం విని నేను హఠాత్తుగా లేచాను. అప్పుడు నా మనస్సులో భర్త ఎవరు, భార్య ఎవరు, ఎవరు బంధువులు, ఎవరు బాంధవులు అనే ప్రశ్నలు క్రమంగా తలెత్తసాగాయి. సమస్తము మాయ అని స్పష్టమైంది. గురుదేవుల పట్ల నాకున్న అనురాగం మాయమైపోయింది. అన్నింటినీ త్యజించి అత్యున్నత స్థితికి వెళ్ళిపోయింది నా మనస్సు. చీకటిలో తడువుకుంటూ వెళ్ళి శివుణ్ణి అభిషేక తీర్థం తీసుకొని ముఖం తుడుచుకున్నాను. కాసిన్ని నీళ్లు తాగి దాహం కూడా తీర్చుకున్నాను. నూతన ఉత్సాహంతో మరుసటి ఉదయం కాశీపూర్ ఉద్యాన గ్రహం చేరుకున్నాను. నన్ను చూడగానే గురుదేవులు నర్మగర్భంగా నవ్వుతూ, ఏమిటి, ఏమైనా దొరికిందా, సకలము మాయ అంతే అన్నారు. మాతృదేవి మనస్సుకు స్పష్టమైంది. ఈ సమయంలోనే గురుదేవులు ఒకరోజు మాతృదేవిని పిలిచి, ఇదిగో చూడు, నాకు ఒక కల వచ్చింది. నాకు ఔషధాన్ని అన్వేషిస్తూ ఒక ఏనుగు వెళ్ళింది. ఆ ప్రయత్నంలో అది పెద్ద గోతిని తవ్వింది. కానీ ముగింపు తెలుసుకునే లోపలే కల చెదిరిపోయింది. అది సరే, నువ్వు ఇలాంటిదేమైనా చూసావా అని అడిగారు. తాము కాళీమాతను చూసిన విషయం గురించి చెప్పారు మాతృదేవి. మరొక రోజు గురుదేవులు మాతృదేవిని పిలిచి, ఇప్పుడల్లా నా మనస్సు సదా బ్రహ్మం గురించిన ఆలోచనలతోనే మునిగి ఉంటుంది. దీనికి కారణమేమిటో నాకు తెలియడం లేదు. నీకు తెలుసా అని అడిగారు. అద్వైతమైన పరబ్రహ్మంలో కలిసిపోయే సమయాన్ని ఆయన సమీపిస్తున్నారని మాతృదేవి గ్రహించారు. కానీ దాన్ని ఎలా చెప్పగలుగుతారు? 1-2 అనునయ వచనాలు పలికి పెళ్ళుబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు మాతృదేవి. ఆగస్టు 15 ఎముకల గూడులా అయిపోయిన గురుదేవులు. ఆగస్టు 15 ఎముకల గూడులా అయిపోయారు గురుదేవులు. ఆయన కొన్ని తలదిండ్లను ఉంచుకొని వాటిపై ఆనుకొని ఉన్నారు.
సర్వత్రా నిశ్శబ్దం. అందరిలోనూ విశ్వాసపు చివరి పగ్గం కూడా సడలిపోతూ ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నారే అనిపించింది. ఆ రోజంతా మాతృదేవికి శకునాలు సరిగ్గా లేవు. కిచిడి వండుతూ ఉంటే అది కింద మాడిపోయింది. మేడ మీద ఆరవేసిన గుడ్డలో కనపడలేదు. నీటితో నిండిన కుండను పైకెత్తారు. అది కూడా కింద పడి ముక్కలు ముక్కలయింది. ఎంతో కలత చెంది లక్ష్మితో పాటు గురుదేవుల గదికి వచ్చారు. అప్పుడు గురుదేవులు, ఇదిగో చూడు, ఎక్కడ చూసినా జలమయంగా ఉంది. ఆ జలం మధ్యగా నేను ఎక్కడికో సుదూరంగా వెళుతూ ఉన్నట్లు ఉంది అన్నారు. ఇక ఆపుకోలేక మాతృదేవి రోదించసాగారు. గురుదేవులు మళ్ళీ, కలత చెందకు, ఇప్పుడు ఉన్నట్లే ఇకపై కూడా ఉండబోతున్నావు. నన్ను చూసుకున్నట్లే వీళ్ళందరూ అంటే నరేంద్రాదులు నిన్ను కూడా చూసుకుంటారు. లక్ష్మిని చూసుకో అని అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి అందరి హృదయాలను దుఃఖంతో నింపివేసి గురుదేవులు మహాసమాధి చెందారు. మాతృదేవి అప్పుడు పక్కన లేరు. విషయం తెలియగానే పరుపు దగ్గరికి వచ్చి, అమ్మా కాళీ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆక్రోశించారు. అందరి హృదయాలు ద్రవించిపోయాయి. గురుదేవుల భౌతిక శరీరం కాశీపూర్ శ్మశాన వాటికలో అగ్నికి ఆహుతి చేయబడింది. అస్థులను ఒక ఇత్తడి బిందెలో సేకరించి గురుదేవులు శయనించిన పరుపు మీద ఉంచారు. 33 మాతృదేవి వితంతువుగా తన్ను చేసుకున్నారు. భర్త చనిపోతేనే కదా భార్య వితంతువుగా మారాలి. ఆమె భర్త మరణించారా? మరణాతీతులు కదా గురుదేవులు. మాతృదేవి తన బంగారు గాజులను తీసివేయడానికి ప్రయత్నించగానే గురుదేవులు ఆమెకు సాక్షాత్కరించారు. నేను చనిపోయాననా నువ్వు ఈ సుమంగళి రూపాన్ని తీసేస్తున్నావు? నేను చనిపోలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని వారించారు. మండుటెండలో వీచే ఆహ్లాదకరమైన గాలిలా వచ్చిన గురుదేవుల దర్శనము, మాటలు మాతృదేవి దుఃఖపూరితమైన మనస్సుకు ఎంతో ఊరటను కలగజేశాయి. అంచులేని తెల్లటి చీరనొకదానిని మాతృదేవికి బలరాం బోస్ తీసుకువచ్చాడు. దాన్ని గోలాప్మాకు ఇస్తూ మాతృదేవికి ఇవ్వమన్నాడు. తెల్ల చీరను నేనివ్వటమా అంటూ ఆవేదనతో అరిచింది గోలాప్మ. కానీ ఆ చీరను ఆమె మాతృదేవి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అప్పటికే మాతృదేవి తాము ధరించిన చీరలోని విశాలమైన ఎరుపు అంచులోని భాగాన్ని చింపివేసి సన్నని అంచు మాత్రం కలిగిన చీరను ధరించి ఉన్నారు. కాలాంతరంలో మరో 2 సార్లు తమ గాజులను తీసివేయటానికి మాతృదేవి ప్రయత్నించారు. అప్పుడు కూడా మునుపటిలాగే గురుదేవులు ఆమెను వారించారు. ఆ తర్వాత గాజులతోనూ సన్నని అంచుగల చీరతోనూ నిత్య సుమంగళిగా జీవించారు మాతృదేవి. అలసి సొలసిపోయిన క్షణాల్లో కనబడి అనునయించడానికి నిష్క్రమించని భర్త ఉన్నారు. నోరారా అమ్మా అంటూ పిలవటానికి పిల్లలున్నారు. కానీ మాతృదేవి మనస్సు శూన్యంలో పరిభ్రమించింది. లోకంలో జీవించడానికి ఇవి చాలవు కదా. ప్రపంచ దృష్టిలో తామొక వితంతువు, ఇక బిడ్డలా చిల్లి గవ్వలేని సన్యాసులు. నా తర్వాత నువ్వు కామార్పుకూరుకు వెళ్ళి జీవించు. సామాన్య ఆహారాదులతో సాధారణమైన జీవితం గడుపు. ఎవరి నుండి దేన్ని ఆశించకు అంటూ ఆప్యాయంగా చెప్పి ఆమె జీవితం గడపటానికి కావలసిన డబ్బును కూడా తగిన ఏర్పాట్లు చేసి వెళ్ళిన ఆ ప్రేమమూర్తి మధుర స్మృతులు మాతృదేవిని విపరీతంగా వేధించాయి. ఆయన లేకుండా నేను జీవించి తీరాలా అని అనిపించింది ఆమెకు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు జీవితం పట్ల అనురక్తి లేకుండా పోయింది అంటూ కాలాంతరంలో చెప్పారు మాతృదేవి. సమాధి స్థితిలో మగ్నమై శరీరాన్ని వదిలివేయటం మాతృదేవికి అంత కష్టమైన పని ఏమీ కాదు. కానీ గురుదేవులు అప్పగించిన కార్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నూతన సన్యాస సంప్రదాయానికి అధ్యక్షురాలిగా, మాతృత్వపు ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పే మాతృదేవిగా చేయవలసిన మహోన్నత కార్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? ఆ తర్వాత కూడా మాతృదేవి సందిగ్ధత చెందలేరు. ఆలోచనలు స్పష్టమయ్యాయి. తాము జీవించి తీరాలనే తీర్మానానికి వచ్చేశారు మాతృదేవి. మాతృదేవి మనోవేదనలు ఒకవైపు ఉండగా మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమ వంతుగా ఆవేదనను రగిల్చేలా ప్రవర్తించారు. గురుదేవుల నిర్యాణానంతరం కాశీపూర్ ఇంటిని ఖాళీ చేయడానికి వారు పూనుకున్నారు.
కానీ నరేంద్రుడు, ఇతర మాతృదేవి సన్యాసపుత్రులు వెంటనే ఇంటిని ఖాళీ చేసి మాతృదేవిని అక్కడి నుండి తీసుకువెళ్ళటం ఆమెకు ఎంతో ఆవేదనను కలుగజేస్తుందని వారించారు. కొన్ని రోజుల వరకైనా ఆమె అక్కడే ఉండటానికి ఏర్పాటు చేయాలని, అవసరమైతే తాము భిక్షమెత్తి కూడా మాతృదేవిని పోషించగలమని చెప్పారు. అందువల్ల మరికొన్ని రోజులు మాతృదేవి కాశీపూర్ ఇంట్లోనే గడిపారు. గురుదేవుల అస్తులు ఉన్న కలశం ప్రతిరోజు నైవేద్యంతో పాటు పూజింపబడుతూ వచ్చింది. కానీ ఇల్లు ఖాళీ చేయాలని భక్తులు పట్టుపట్టారు. అందువల్ల 5 రోజుల తర్వాత బలరాం బోసు ఆహ్వానంపై ఆగస్టు 21వ తేదీ మాతృదేవి లక్ష్మితో పాటు వారింటికి వెళ్లారు. మాతృదేవి మౌనంగా అన్నింటినీ సహించారు. ఇంతలో గురుదేవుల అస్తుల కలశాన్ని ఎవరి బాధ్యతలో ఉంచాలనే విషయం మీద సన్యాస శిష్యులకు, గృహస్థ శిష్యులకు భేదాభిప్రాయం తలెత్తింది. ఆపై మాతృదేవి ఓర్చుకోలేకపోయారు. చూడుగోలా, అంతటి మహానుభావుణ్ణి కోల్పోయి కూర్చున్నాం. ఇక్కడ వీరందరూ ఆయన అస్తుల కోసం కొట్టుకుంటున్నారు అంటూ ఆవేదనతో అన్నారు. తర్జన భర్జనల తర్వాత కలకత్తా పొలిమేరులోని కాంకూర్ గాచ్చి అనే చోట రామచంద్రునికి సొంతమైన తోటలో అస్తులను పదిలపరిచి ఒక దేవాలయం నిర్మించడానికి భక్తులు తీర్మానించారు. గురుదేవులు ఒకసారి ఈ తోటకు వెళ్ళి ఉండటం వారు ఈ తీర్మానానికి ఒక కారణం. కానీ సన్యాస శిష్యులు ఇందుకు సమ్మతించలేదు. అందువల్ల అస్తులలో చాలా భాగం ప్రత్యేకంగా తీసి బలరాంబాబు ఇంటికి మాతృదేవి వెళ్ళినప్పుడు ఇచ్చి పంపి అక్కడ సంప్రదాయానుసారం ఆరాధన చేయటానికి ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో గంగా తీరంలో స్థలం కొనుగోలు చేసి గురుదేవులకు అక్కడ చక్కని దేవాలయం నిర్మించాలన్నదే వారి ఆశయం. మిగిలిన ఆస్తులు కృష్ణ జన్మాష్టమి రోజు సంప్రదాయానుసారంగా కాంకూర్ గాచ్చికి తీసుకొని పోయారు. శశి ఈ ఆస్తుల కలశాన్ని తన తల మీద ఉంచుకొని వెళ్ళాడు. సన్యాస శిష్యులు, భక్తులు వారితో వెళ్లారు. కాంకూర్ గాచ్చిలో వాటిని ఉంచి దేవాలయం నిర్మించి సంప్రదాయానుసారం ప్రతిరోజు పూజలు జరగటానికి ఏర్పాట్లు చేశారు. తాను మధురంగా గడిపిన రోజులు ముగింపుకు వచ్చాయని మాతృదేవి గ్రహించారు. ఇక తమ మహత్తర కార్యం పూర్తయ్యేదాకా గురుదేవుల పరికరంగా జీవించాలి. ఆయన ఏమైనా చేసుకొని అంటూ తమను పూర్తిగా ఆయనకు అర్పించుకొని బలరాంబాబు ఇంట రోజులు వెళ్ళబుచ్చసాగారు.